9వ అధ్యాయం విష్ణు పర్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందులకు జవాబు, యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యముల యందు సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, ధనంజయాది వాయువులు రాత్రింబవలు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కాడకు వచ్చి విన్నవించుచుండురు. మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని పాప అవసన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరన్న భక్తులు, జీవహింస చేయువారును, దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచువారులను, ప్రజలను పీడించువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా భావించువారును, చేసిన మేలు మరచి కృతజ్ఞములను, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కాడకు తీసుకువచ్చి నరకమున పడద్రోసి దండింపుడని ఈ మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజమీరుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములలోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా, విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మలు ఎట్టివో చెప్పేదను వినుడు. సజ్జనులలో సహవాసము చెయ్యివారును, జప దాన ధర్మములు చెయ్యివారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, శాలగ్రామ దానము చెయ్యివారును, అనాథ ప్రేత సంస్కారములు చెయ్యివారును, తులసి వనమును పెంచువారును, తటాతాకుములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామ స్మరణ చేయువారును, మరణాంతరము నారాయణ శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చేసిన బడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజమీరుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించు చనిపోయెను గాన మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదును అని పిలిచిరి. అజమీరుడు విష్ణుదూతలు యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను. వనమాసమున మోసి కనిపించిన తల్లిదండ్రులను సహితము ప్రాణమిల్లలేదు. వర్ణశ్రమములను విడిచి కులభ్రష్టుడై నీచకుల కాంతులతో సంసారం చేసితిని. నా కుమారుడు నీ యందున్న ప్రేమచే నారాయణని అని నంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నాడు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు ఎగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించును. అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందరు. ఇది మాటికి నిజము. 9వ అధ్యాయం 9వ సారంభం సమాప్తం.